హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోమ్ విత్ షేరు. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోపోలి. ఈరోజు అయితే మనం ఒక బ్యూటిఫుల్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ బ్యూటిఫుల్ స్పాట్ ఏంటంటే మనకు పచ్చటి కొండల మధ్య కొండల పైన రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. సో రైల్వే బ్రిడ్జ్ పక్కనే వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది, మస్తు ఉంటుంది. చాలామంది వస్తారు ఇక్కడికి, మీరు కూడా రీల్స్లో చూసి ఉంటారు. సో ఆ బ్యూటిఫుల్ స్పాట్ని మన యూట్యూబ్ ఛానల్లో చూపించడానికైతే రోమ్ విత్ షేరు ఈరోజు లోనావాలా దగ్గర ఉన్న కొపోలికి అయితే వచ్చేసిండు. సో ఆ రైల్వే బ్రిడ్జ్ దాటగానే మనకు పెద్ద టనల్ ఉంటుంది. ఆ టనల్ గుండా రైలు అయితే పోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మనమైతే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మొత్తం దట్టమైన అడవిలో ఇప్పటి వరకు అయితే ఎవ్వరు కూడా రాలేదు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. నేనే స్టార్ట్ చేసిన ఫస్ట్ ట్రెక్కింగ్ అయితే. చూడండి దారి ఎలా ఉందో, మొత్తం దట్టమైన చెట్లు పొదలు అన్నీ ఉన్నాయి. గైస్ ఇప్పటిదాకా దట్టమైన అడవి ఉండే కదా, ఇప్పుడు రాక్ స్టెప్స్ వచ్చినాయి. ఉబ్బరిచ్చేసి వస్తున్నా. కొండ అంచునైతే నడవాల్సి ఉంటుంది. उधर मिलेगा नहीं, आपका गाँव यही है क्या? हाँ, हमारा गाँव यही है. हाँ हाँ, बैठो बैठो जरा आराम करो. మస్త్. ఇక్కడ లోకల్ అయిన పాపం కలిసిండు, నాకు కలిసి కొన్ని జాగ్రత్తలు చెప్పిండు. ఏంటంటే ఆ బ్రిడ్జ్ మీద పోయినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పై నుండి ట్రైన్స్ చాలా ఫాస్ట్గా పోతాయి. సో లాస్ట్ టైం అట్లనే ఒక ఆయన చనిపోయిండు కూడా. సో కొంచెం జాగ్రత్తగా అని ఆయన చెప్పి అటు వెళ్ళిపోయిండు. ఆయన చేపలు పట్టడానికి వచ్చిండు. గాయ్, సో నేను మార్నింగ్ ట్రైన్ దిగినప్పటి నుండి అసలు ఏం తినలేదు. సో వచ్చేటప్పుడు మా మమ్మీ ఒక 2 అరటిపళ్ళు పెట్టింది బ్యాగ్లో. సో అదైతే తిందాం ఇంకా. సో కొంచెం కొండ ఎక్కినా కదా, కొంచెం అలసిపోయినా. సో ఒక 2 అరటిపళ్ళు తినేసి మనమైతే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది, అందుకనే ఇక్కడనే ఆగి కొంచెం తింటున్నా. మొత్తం గ్రీన్ గ్రాస్ ఉంది, చాలా బాగుంది. సో గాయస్, అరటి పండ్లు తినడం అయిపోయింది కదా అని చెప్పేసి ఈ కవర్ తోటి మనకేం పని లేదని చెప్పేసి ఇక్కడైతే పడేయద్దు మనం. సో ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్కి మనమైతే ఇలాంటి ప్లాస్టిక్లు ఇక్కడ పడేసి మనమైతే దీన్ని పాడు చేయొద్దు. అరటిపళ్ళు అంటే ఏం లేదు, అవి మట్టిలో కలిసిపోతాయి, ఇది కలవదు. సో ఇలాంటి పనులు చేయకండి. మనమైతే ఈ కవర్ మన బ్యాగ్లోనే పెట్టేసుకొని కిందికి వెళ్ళినాక డస్ట్బిన్లో పడేద్దాం. చలో లెట్స్ గో. ఇంకా గ్యాస్ బ్రిడ్జ్ కనిపిస్తుందా? సో వచ్చేసిన దగ్గరికి. సో గాయస్, నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సో ఇలాంటి బ్యూటిఫుల్ స్పాట్స్కి మీరైతే ఎవరితోటి రావడానికి ఇష్టపడతారు? నేనైతే అఫ్కోర్స్గా ఫ్రెండ్స్ తోటి రావడానికి ఇష్టపడతా. ఎందుకంటే ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి వచ్చి ఇలాంటి బ్యూటిఫుల్ స్పాట్స్ దగ్గర చేసే అల్లరి అంత ఇంత ఉండదు. చాలా అంటే చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. బ్యూటిఫుల్ మూమెంట్స్, మర్చిపోలేని జ్ఞాపకాలు అన్నీ క్రియేట్ అవుతాయి. సో కానీ మా ఫ్రెండ్స్ గారు ఎవ్వరు రావట్లేరు. చిన్న వాటర్ ఫాల్ ఉంది అక్కడ, చిన్న వాటర్ ఫాల్ అయితే వచ్చింది. లొకేషన్ చూడండి, అసలు ఈ స్పాట్ చూడండి ఎంత బాగుందంటే అబ్బాబాబా. కొంచెం వర్షం పడి ఉంటేనా ఈ వాటర్ ఫాల్ ఇంకా కొంచెం ఫ్లో ఎక్కువ ఉంటుండే, ఇంకా వేరే లెవెల్ సీన్ ఉంటుండే. కానీ ఏం పర్లేదులే, ఇప్పుడైనా బాగానే ఉంది. ఈ వాటర్ ఫాల్ దగ్గరనే సిటీ వ్యూ చూడండి
तेरे संग यारा खुश रंग बहारा. నా ప్రతి వీడియోలో ఇలాంటి ఏదైనా వాటర్ ఫాల్ కనిపించిందంటే చాలు అక్కడ కొంచెం ఆగి హాయిగా కొంచెం కాలు చేతులు కడుక్కుంటా. మస్తు ఉన్నది. ఒక్కనే ఉన్నా, అసలు ఇంత కూడా భయపడకుండా ఏదైతే అదైంది పోతూనే ఉన్నా. కొండలు గుట్టలు ఎక్కుతా దిగుతా. మరి ఇంత దూరం వచ్చినప్పుడు వెనుకడుగు వేయద్దు ఇంకా. గాయ్స్ ఫైనల్లీ we are here. గాయ్స్ ఫైనల్లీ ఒక్కనే వచ్చేసినాం బ్రిడ్జ్ పైకి. ఒక్క మనిషి కూడా లేడు. చూడండి ఎంత పెద్ద టనల్. లెంత్ వచ్చేసి 886 మీటర్స్, విడ్త్ 5 మీటర్స్ ఉంది. అసలు ఎట్లా కొండని మొత్తం చెక్కి పడేసిరు. లోపల లైటింగ్స్ ఉన్నాయి. లోపల వెళ్ళడం డేంజర్, వెళ్ళదులే. ఇగో ఇట్లా వస్తాయి ట్రైన్స్. మనమైతే ఇక్కడ నా పక్కన నించొని చూడాలి, లేకపోతే అటు సైడ్ ఆ వాటర్ ఫాల్ పడుతుందా, అదే కేపీ వాటర్ ఫాల్. అటు సైడ్ అన్న పోయి చూడొచ్చు, వ్యూ చాలా బాగుంటుంది. సో అటు సైడ్ పోదాం మనం ఫస్ట్. ఎట్లుందో చూడండి లోయ. ఇప్పటి వరకు రీల్స్లో చూసి అలసిపోయి ఉంటే రోమ్ విత్ షేరు యూట్యూబ్ ఛానల్ చూడండి. అద్భుతమైన కేపీ వాటర్ ఫాల్ బ్రిడ్జ్. గైస్ ఈ కొండని ఎట్లా చెక్కిరో చూడండి. అసలు అమ్మో డేంజర్. బాబా గైస్ ఇంత దూరం వచ్చినందుకు నా మనసు అయితే ప్రశాంతంగా ఉన్నది ఈ వ్యూ చూస్తుంటే. అసలు ఆ బ్రిడ్జ్ ఎట్లా కట్టిరో చూడండి. అసలు అమ్మో అసలు ఏంది అసలు ఇది కట్టడాలు ఇవి. అంత పెద్ద కొండను చీల్చి దాని కింద టనల్ అయితే ఫామ్ చేసిర్రు. దీన్ని కూడా వ్యూ అయితే చూసుకోండి ఒకసారి. గాయస్ ఇప్పటి వరకు కేపీ వాటర్ ఫాల్ బ్రిడ్జ్ వేరే వాళ్ళ రీల్స్ చూసి అలసిపోయి ఉంటే మన రోమ్ విత్ షేరు యూట్యూబ్ ఛానల్లో చూడండి ఒక్కసారి. నా వర్షన్లో కొండ అంచున అయితే ఉన్నాం. ఇక్కడ నుండి బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. ఇప్పుడు ట్రైన్ వస్తే అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ట్రైన్ కోసం ఆగుదాం మనం. గైస్ ఇది రైల్వే బ్రిడ్జ్. ఇటు సైడ్ చూస్తే మనకు వాటర్ ఫాల్ వ్యూ, ఇటు సైడ్ చూస్తే మనకు కోపోలి సిటీ వ్యూ. వేరే లెవెల్ సీన్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు టైం వేస్ట్ చేయకుండా అర్జెంటుగా పూనాకి అయితే వచ్చేసేయండి. మీ దగ్గర ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ అయితే ప్లాన్ చేసుకోండి. పూనాకి అయితే వచ్చేసేయండి. మీకు మర్చిపోలేని జిందగీలో మర్చిపోలేని ట్రిప్ అవుతుంది పూనా ట్రిప్. ఒక్కసారి గైస్ పక్కా. నేను చెప్తున్నా కదా, నేను ఇది 3rd టైం రావడం పూణేకి. అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి పూణే చుట్టుపక్కల. 3rd టైం హైదరాబాద్ పోయి పూణే రావాలి, హైదరాబాద్ పోయి పూణే రావాలి. 3rd టైం వచ్చిన ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడడానికి. మీరు ఇలా మాటికి తిరగకుండా ఒకటేసారి ఒక వారం రోజులు అట్లా ప్లాన్ చేసుకోండి. ఒక ట్రైన్ వచ్చే వరకు అయితే ఆగుదామండి ఇక్కడ.
సో ట్రైన్ వచ్చేది ఫ్రంట్ వ్యూ ఒకటి వీడియో షూట్ చేసుకొని మనమైతే కొంచెం ఎంజాయ్ చేసి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాం. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:30 అట్లా అవుతుంది. ఇంకా ఎవ్వరు రావట్లే. ఎవరైనా వస్తే ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నారు, లొకేషన్ బాగుంది కదా అని. ఎవ్వరు రావట్లే. సో అట్లనే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. సర్లే ఇంకా ఏం కాదు, ఫోటోదేముంది. మంచి వ్యూ అయితే ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఎంజాయ్ చేసారుగా వ్యూ. ఈ వ్యూ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే పక్కా చెప్పాలి మీరు. యా 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 బ్రిడ్జ్ వ్యూ, అలాగే ఈ టనల్ వ్యూస్, ఆ బ్రిడ్జ్ పై నుండి ట్రైన్ వచ్చే వ్యూ అన్నీ చాలా అంటే చాలా మంచి ఎంజాయ్ చేసిన. సో ఇక ఇంకా ఎవరు రావట్లేరు, ఇక ఎవరి కోసం ఎదురు చూడ. ఇంకా మనమైతే రిటర్న్ అయిపోదాం, ఇంకా కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయి కొంచెం అక్కడ కిందనే వాటర్ ఫాల్ దగ్గర కొంచెం ఎంజాయ్ చేద్దాం. అక్కడ ఇందాక నా కెమెరా కొంచెం పని చేయలే, అందుకే అక్కడ వీడియోస్ తీయలే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం ఎంజాయ్ చేసి వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. ఇంకా అంటే ఈ వాటర్ ఫాల్ చూడడానికి అంతమంది రారనుకుంటా, ఎందుకంటే ఎక్కువ మంది వస్తే దారి అనేది కొంచెం మంచిగా ఉంటుంది. ఇది అంత మంచిగా లేదు, మొత్తం గడ్డి పెరిగిపోయింది, నడవడానికి అసలు వీలుగా లేదు. ఇది గడ్డిని ఇట్లా ఇట్లా అనుకుంటూ నడవాలి. ఇంకా ఈ లోకల్ వాళ్ళకు ఇక్కడైతే మస్తు పీతలు అయితే మస్తు దొరుకుతాయి, ఎండ్రికాయలు. నాతోటి కూడా ఇంకా ఎవరన్నా ఉంటుంటేనా మంచిగా పీతలు పట్టి వండుకొని తింటుండే. కానీ నేను ఒక్కడనే ఉన్నా కదా, ఇంకా ఏం చేయలేకపోతున్నా. జాగ్రత్తగా దిగుదాం మనం, ఎందుకంటే ఈ బండరాళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. ఇంతన్నా కింద మీద అయిందనుకో నెత్తవలుగుతుంది. ఇగో ఇక్కడైతే చూడండి మొత్తం ఎట్లుందో గడ్డి, ముఖానికి తాకుతున్నది గడ్డి. ఎట్లా దిగాలని అర్థమైతే కొంచెం జారుతుంది. నేనైతే ఈ ప్లేస్ దగ్గర చాలామంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ నేను తప్ప ఎవ్వరు లేరు. సో ఇలాంటి సోలో అంటే ఒక ప్లేస్ దగ్గరికి మీరు ఒక్కరే వెళ్ళి ఇట్లా ఎక్స్ప్లోర్ చేసి ఎప్పుడైనా వచ్చిరా? సో ఇలాంటిది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. సో మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు వీడియో తీసుకోవచ్చు, చాలా బాగా అనిపించింది. ఇలాంటి ప్లేస్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తా తెలుసా? మా మమ్మీకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ వీడియో కాల్ చేసి ఈ వ్యూ చూపించుకుంటా నేనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటా. మస్తు అనిపిస్తుంది నాకు అట్లా. అంటే నేను చూసే అందాలు వాళ్ళు కూడా చూస్తే మస్తు ఉంటుందని వాళ్ళకి అట్లా వీడియో కాల్ చేసి చూపిస్తా. ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు, కానీ దిగేటప్పుడు కొంచెం జారుతున్నది. ఇట్లా మొత్తం ఇట్లా ఏటు వాళ్ళు ఉన్నది కదా, జారుతున్నది కొంచెం.
గ్రిప్ పట్టుకుంటా మనమైతే దిగాల్సి వస్తుంది. ట్రెక్కింగ్ అయితే అంత లాంగ్ ఏమి ఉండదండి, ఒక 30 మినిట్స్ అయితే మస్తు అయిపోతుంది ట్రెక్కింగ్కి. 30 మినిట్స్లో మనం అక్కడికి చేరుకోవచ్చు, 30 మినిట్స్లో కిందికి రావచ్చు. ఇక మీరు అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఇక ఉంటుంది. ఇంకా ఇప్పటిదాకా రాక్ స్టెప్స్ ఎక్కినాం కదా, ఇప్పుడు రాక్ స్టెప్స్ దిగాలి. చూద్దాం, వేరే లెవెల్ చెక్కిరు అసలు ఆ రాక్ స్టెప్స్. గైస్ ఇక స్టెప్స్ అయితే స్టార్ట్ అయినాయి, దిగుతున్నా. చిన్న చిన్న స్టెప్సే కానీ కొంచెం జాగ్రత్తగా. ఎక్కేటప్పుడు అంత డిఫికల్ట్గా అనిపించలే, దిగేటప్పుడే కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఆడండి, ఇగో అడుగు పెట్టడానికి కూడా రావట్లేదు, చిన్నగా ఉన్నాయి. సో అందుకే జాగ్రత్తగా అంటున్నా నేను. అసలు ఇవి స్టెప్స్ లేకపోతే ఈ కొండ ఎక్కడం అయితే అసంభవం, ఇంపాసిబుల్. అందుకే ఎవడు చెక్కినట్టున్నారు ఈ స్టెప్స్. ఇగో ఈడైతే చూడండి ఎట్లున్నాయి. డుండున్ డుండున్ డుండున్. అమ్మో, డుండున్ డుండున్ డుండున్. ఆల్మోస్ట్ కిందికి అయితే దిగేసినాం. ఇంకా ఇంకోసారి చేతులు కాళ్ళు ముఖం గడికేసుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆ గడ్డి గీరుకుపోయి చిట అంటుంది మొత్తం. అందుకే మంచిగా కడుక్కొని మనమైతే వెళ్ళిపోదాం. సో మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే ఎలా రావాలో నేనైతే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం హైదరాబాద్ నుండి పూణే వరకు అయితే వెళ్ళాలి. పూణే వరకు వెళ్ళడానికైతే మనకు సికింద్రాబాద్ నుండి అలాగే నాంపల్లి నుండి చాలా ట్రైన్స్ ఉంటాయి. నాంపల్లిలో ఎవ్రీడే మధ్యాహ్నం 3 o'clock ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. ఇదైతే మనకు పూణేలో రాత్రి 1 గంటలకు అయితే ఇడిచిపెడుతుంది. 1 గంటకు అక్కడ దిగినాక అక్కడ నుండి అయితే ఇంకో ట్రైన్ మారాల్సి వస్తుంది. అక్కడ నుండి మనకు 3 o'clockకి మహాలక్ష్మి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అదైతే మనకు ఖర్జత్ వరకు దింపేస్తుంది. ఖర్జత్ నుండి కొపోలికి అయితే మనకు చాలా లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఏదైనా ఒక లోకల్ ట్రైన్ పట్టుకొని కొపోలికి అయితే చేరుకోవాలి. కొపోలి నుండి కొంచెం డిస్టెన్స్లో మనకు శ్రీ దత్త మందిర్ ఉంటుంది. అక్కడ వరకు అయితే మనము వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ నుండి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే కోపోలిలో ట్రైన్ దిగినాక మనమైతే శ్రీ దత్త మందిర్కి రావాలి. శ్రీ దత్త మందిర్ దగ్గర వచ్చినాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ నుండి మనకు దారి అయితే స్టార్ట్ అవుతుంది.